మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శతాబ్దపు అరుదైన ప్రజా నాయకుని ఘనంగా స్మరించుకున్నాయి. రైతు బాంధవుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్ అధ్యక్షులు సామల అమర్ ఆధ్వర్యంలో అంకుశపూర్, ఎదులాబాద్ మరియు గణపురం పవర్ గ్రిడ్ వద్ద అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యాయులు వేముల మహేష్ గౌడ్ వైఎస్ఆర్ విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే వేదికపై తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి భారీ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ మరియు సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు. ప్రజలని తన కుటుంబంగా భావించి పాలన సాగించిన మహోన్నత నేత వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో సీఎం యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశానుసారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎదులాబాద్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి మహేష్ గౌడ్ పాలాభిషేకం చేశారు. ఈ సంబరాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కృష్ణారెడ్డి, కార్యదర్శి మామిండ్ల ముత్యాల యాదవ్, ఘట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీజంగ యాదవ్లతో పాటు దాదాపు 60 మందికి పైగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, యూత్ కాంగ్రెస్ శ్రేణులు, మహిళా ప్రతినిధులు మరియు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఆయన చేసిన వినూత్నమైన పథకాలు 108 కానీ, నిరుపేదలకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే వ్యవసాయదారులకు నీటి ప్రాజెక్టులే కానీ ప్రతి ఉచిత కరెంట్ ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా వైఎస్ఆర్ ఆశయాలు ప్రతి పేదవాడి గుండెల్లో ఉండిపోతున్నాయి. ఆ మహాత్ముని చిరస్మరణ ఎప్పుడు స్మరిస్తూనే ఉంటాము. అతని ఆశయాలు నిలబెట్టించి కంటిన్యూగా ఇదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ ప్రజల ఉదయాల్లో నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు జయంతిని పురస్కరించుకొని ఈ అంక్షాపూర్ గ్రామంలో చేయడం అనేది నిజంగా ఇవాళ మేము ఒక మంచి ఉద్దేశంతో, అతని యొక్క సంస్కరణలను మళ్ళీ ప్రజలలో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ జయంతిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ కనీసం ఒక బీద అంటే గుడిసెలో ఉన్న స్టూడెంట్ కూడా ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యం వల్లనే. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఉచిత కరెంట్ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ. ఈరోజు జూలై 8 దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్ గారి మరియు మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అంక్షాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ జయంతి ప్రోగ్రాంకి నాతో పాటు వచ్చేసిన జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి గారికి, సెక్రటరీ ముత్యాల యాదవ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశ్వనాథం గారికి, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారికి, డైరెక్టర్కి వెంకటరెడ్డి గారికి, మిగతా నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి, హోటల్ వెంకటరెడ్డి కానీ, శంకర్ కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరూ రాజశేఖర రెడ్డి అభిమానులకు కూడా ఈరోజు మనం ఎంతో బాధతో ఈరోజు జయంతి ప్రోగ్రాం చేసుకుంటున్నాం. అతనే బతికుంటే ఈనాడు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో నడిచేది. ఆనాడు గరీబ్ పిల్లలు చదువుకుంటలేరు, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తలేదనే ఆలోచనతోని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ చేసే విధంగా, అలాగే వైద్యం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేద ప్రజలకు ఆనాడు వైద్యం చేపించినది. అదే రైతులకు ఉచిత కరెంటు కానీ, రైతు రుణాలు కానీ, విద్యుత్ ఏ సంస్కరణలైనా ఆనాడు ఆరోగ్యశ్రీలో పెట్టి 108
మనం చూస్తుండే వాళ్ళము. యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద అట్టనే కొట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి పంచనామా చేసేదాకా ఆ బాడీని తీసే సిచ్యువేషన్ లేకుండా 2003 వరకు. అలాంటి వ్యక్తి ఈనాడు లేడంటే మనం ఎంతో బాధతోని, అసలు ఆ బాధ తట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. అందుకోసమే ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి పెట్టిన సంస్కరణలు, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారు. కాబట్టి ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆనాడు ఉచిత కరెంట్ కానీ, మన సన్న బియ్యం కానీ,